ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అయితే చేయండి. ఈరోజు సాయి వాక్కు, మిమ్మల్ని వదిలేయాలి అని నిర్ణయించుకున్న వారు ఇలాగే ఉంటారు. అది ఎలాగో ఈరోజు వినండి. మనల్ని వదిలేయాలి అని అనుకునే వాళ్ళే ఇలా చేస్తారు. ముఖ్యంగా ఈ రెండు విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకటి, మనకు సమయం ఇవ్వటం తగ్గిస్తూ ఉంటారు. ఇక రెండవది ఏంటి అంటే, మనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత వేరొకరికి ఇస్తూ ఉంటారు. అర్థమైందనుకుంటా కదా తల్లి. నీకు నేను ఉన్నాను అనేది వినడానికి చిన్న మాటే అయినా సరే, అది చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వారికి చెప్తే ఆ మాట ఇచ్చే ధైర్యం అనేది అంతా ఇంత కాదు. అందుకే ఇదొకటి గుర్తుపెట్టుకో తల్లి. గతంలో జరిగిన తప్పిదాల నుండి నువ్వు పాఠాలు నేర్చుకోలేని వారు జీవితంలో ఎప్పుడూ కూడాను ఎప్పటికీ బాగుపడలేరు. అసలు సంస్కారవంతులు దగ్గర ఈ రెండు ఆయుధాలు ఎప్పటికీ ఉంటాయి. ఆ రెండు ఆయుధాలు ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఆ విజయాల వైపే ఉంటారు. ఒకటి, సమస్యలు పరిష్కరించుకోవడానికి, అలాగే చిరునవ్వు. అదే రెండోది ఏంటి అంటే, అసలు సమస్యలే రాకుండా ఉండటానికి ఖచ్చితంగా మౌనం. ఈ రెండు మనం పాటించినట్లయితే, చిరునవ్వు, మౌనం పాటిస్తూ ఉంటే ఎప్పటికైనా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొన్నిసార్లు ఏ తప్పు లేకపోయినా సరే తగ్గటం తప్పేమీ కాదు. ఎందుకు అంటే, నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి మూర్ఖత్వం అనేది బయటపడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మౌనంగా లేకుండా ఎదిరించి మాట్లాడతావో అప్పుడు వారి అసలు రూపాన్ని మనం చూస్తాము. వారు ఎలాంటి వారు అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. తల్లి, పరిస్థితుల్ని బట్టి ప్రవర్తనని మార్చుకో, తప్పు లేదు. అంతేకాని వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ మార్చుకోకూడదు, ఎప్పటికీ వదులుకోకూడదు కూడాను. మనసు మంచిదైతే ఎప్పటికైనా సరే కష్టాలని, బాధల్ని ఇవన్నీ కూడాను మనం ఎలాగైనా సంతోషంగా భరించుకోవచ్చు. మనం సంతోషంగా భరించాలి అని అంటే, ఇవన్నీ భరించాలి అంటే మన బాధల్ని, మన కష్టాలని అన్నీ కూడాను మనం ఓపికగా ఉండాలి. ఓపిక ఎప్పుడైతే మనం నశిస్తామో అప్పుడు ఇవన్నీ కూడా భరించగలిగే శక్తిని కూడా కోల్పోతూ ఉంటాము. ఎప్పుడు కూడాను మన జీవితాన్ని ఆస్వాదించటం ఆపేసి, ఎప్పుడైతే ధనం సంపాదించటంలో పడిపోయి మీ జీవితం యొక్క సుఖాన్ని ఎప్పుడైతే మనం వదిలేసుకుంటూ ఉంటామో అప్పుడు రాబోయే కాలంలో బాధకి స్వాగతం పలుకుతున్నారు అని అర్థం. ఎప్పుడైతే మనం మన కుటుంబంతో టైం స్పెండ్ చేయకుండాను, మన వాళ్ళతో ఎప్పుడైతే ఉండకుండా సంపాదన మీదే పరిగెడుతూ ఉంటే, డబ్బు కోసమే పరిగెడుతూ ఉంటే, ఎప్పటి అయినా సరే మనం మీ సంతాన సంస్కారవంతులు అయితేనే తప్ప ఎప్పుడైనా సరే వాళ్ళు స్వయంగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆ సంస్కారవంతులైతే మీరు ఏర్పరిచిన ప్రపంచాన్ని కూడాను వారు నష్టపరుస్తారు. ఒకవేళ జీవితంలో ఏదైనా పొందాలి అని అనుకుంటే మాత్రం జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారో అప్పుడు మీరు ప్రేమని కూడా సంపాదించవచ్చు. ప్రేమని ఎప్పుడైతే సంపాదించుకుంటారో అప్పుడే జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి బిడ్డ. ఖచ్చితంగా ధర్మ గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారు. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా ధర్మం గురించి మాత్రం తెలుసుకోలేకపోతూ ఉంటారో అప్పుడు ధర్మం వలన గౌరవం లభిస్తూ ఉంటుంది. జీవితంలో ఎవరికైనా సరే అవమానాలు ఎదురైతే
ఖచ్చితంగా వారు ధర్మానికి కట్టుబడి ఉండలేదని భావించాలి. ఇక ఒకవేళ పుట్టుకతోనే కేవలం అవమానాలే ఎదుర్కొన్న వ్యక్తి ఎప్పుడూ కూడాను ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఆ వ్యక్తి అధర్మానికి సహకరించకుండా గౌరవం కోసం సంఘర్షణ చేయాలి. తమ హక్కుల కోసం అలాగే ఖచ్చితంగా పోరాడాలి. కానీ తమకి హక్కు లేని దానిని పొందాలి అని ఎప్పటికీ అనుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఎటువంటిది అంటే మీకు అత్యంత శత్రువు అలాగే అత్యంత మిత్రువు కూడాను. తెలివైన వారికి సమాధానం అర్థమయ్యే ఉంటుంది. మీరు సరిగ్గానే గుర్తించారు. అలాగే సమయం ఎందుకని సమయం మీకు వృధా అవుతుంది? అత్యంత శత్రువు అలాగే అత్యంత మిత్రువు కూడా సమాధానం, సమయం యొక్క ఉపయోగం ఇవన్నీ కూడాను ఎవరైతే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో, సద్వినియోగం చేసుకుంటారో వారు జీవితంలో ఖచ్చితంగా అన్ని లక్ష్యాలను చేరుకుంటారు. వారు అనుకున్న లక్ష్యాలు అన్నింటికీ దగ్గరగా చేరువుగా ఉంటారు. మీ లక్ష్యాల వైపే మీ దృష్టి ఉన్నట్లయితే మీరు ఎప్పటికైనా సరే మీ లక్ష్యాలని చేరుతుంటారు. ప్రపంచం వారిని గుర్తిస్తూ ఉంటుంది. వారికి మర్యాదని కూడా ఇస్తుంది. ఇక ఎవరైతే సమయం యొక్క విలువని కూడా తెలుసుకోకుండా కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో వారు ప్రపంచం వారిని మర్చిపోతూ ఉంటుంది. అందుకే సమయాన్ని మనం ఎప్పుడూ కూడా వృధా చేసుకోకూడదు. సమయం వల్ల మనకి సమయం ఎంతో వృధా అవుతూ ఉంటుంది. సరిగ్గా ఉపయోగించుకోవాలి. దాన్ని వ్యర్థం చేయకండి. మీ మంచి సమయం మీరంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియచేస్తుంది. ఈ ప్రపంచంలో మీ గురించి తెలియని వారందరికీ కూడా మీరేంటో తెలియచేసే సమయం అనేది వస్తుంది. కానీ మీ చెడు సమయం అనేది ప్రపంచం అంటే ఏంటో మీకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఒక సమస్యని పరిష్కరిస్తే ఇక అదే మనకు సమస్యగా మారితే మనకి ఇదే అసలు సమస్యలు ఎప్పుడూ కూడా సమస్యలను సృష్టిస్తూనే ఉండాలి. ఇక వాటిని ఎలా పరిష్కరించాలి? ఎలా అంటే అన్నీ కూడాను మీ మనసుపై ఆధారపడి ఉండాలి. ఈ మనసును అదుపులో పెట్టుకుంటే అన్నీ సర్దుకుంటాయి. ఎవరైనా సరే ధనం మీద ఉన్న ఆశపై అదుపు సాధిస్తే ఇక ఆ ధనాన్ని అతడు సమాజ సేవకై ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దాంతో మేలు జరుగుతుంది. కనుక ధనాన్ని కూడబెట్టకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు దొంగలు పడతారన్న ఈ సమస్య తీరిపోతూ ఉంటుంది. ఇప్పటికీ ఆ దొంగ విషయానికి వస్తే కనుక ఆ దొంగ తన మనసుపై అదుపు సాధించి దానిని సద్వినియోగం చేస్తే కనుక ఈ భూమిపై ఎవ్వరూ అతన్ని దొంగ అనే సమస్యే ఉండదు. జీవితంలో సమస్య ఎంత పెద్దదైనా సరే, ఎంత కఠినమైనదైనా సరే దానికి కవచం ఒక్కటే. ఇక ఆ కవచం ఏమిటి అని అంటే కనుక ఆత్మ నిగ్రహం. కనుక మీ మనసుని అదుపులో ఉంచుకోండి. మీరు కనుక అది నేర్చుకున్నట్లయితే మీ మనసుని మీరు అదుపులో ఉంచుకుంటే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అవి మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. వచ్చిన ప్రతి సమస్యని కూడా మీరు అధిగమించగలిగే శక్తి ఉండాలి. సమస్య ఏదైనా సరే నేను పోరాడగలను, నేను చేయగలను అనే నమ్మకం అయితే మీలో ఉండాలి. ఎవరైతే ఎక్కువ బాధపడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా మీ సమస్యని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే శక్తి ఉంటుంది. కానీ మీ భయం వల్లే మీరు ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడే ఆగిపోతున్నారు. చిటికలో వాటిని దూరం చేయగలరు కూడాను.
ఇది గుర్తుపెట్టుకోండి తల్లి, ఈ ప్రపంచంలో ఎటువంటి అనర్థానికైనా సరే మూలం ఎక్కడ ఉంటుంది అంటే అది కేవలం మనిషిలోని అలసత్వం వల్లే, అవగాహన లేకపోవటంలోనే ఉంటుంది. అందుకే జీవితంలోని ప్రతి దశలోనూ కూడాను ఏదైనా ఆజ్ఞాపించే ముందు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడాను తెలుసుకోవటం చాలా అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి. కొందరు ఎప్పుడు ఇలా ఉంటారు, వారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. శత్రువులు ఎదుట నిలిచి ఉన్నా కూడా ఎప్పటికైనా ప్రశాంతమైన ముఖంతో స్పందిస్తూ ఉంటారు. ఎవరైనా వారిని నిందించినా కూడా వారు ఏమాత్రము కూడా పట్టించుకోరు. వారి గురించి ఎంత చెడుగా చెప్పినా సరే, ఆలోచించినా కూడాను వారిని ఏమాత్రం కూడా ద్వేషించరు. ఎప్పుడైతే మనం ద్వేషించకుండా ఉండగలుగుతామో అప్పుడు అలా ఎలా ఉండగలుగుతారు? అది విచిత్రమే కదా. కానే కాదు. ఇక దానికి సమాధానం ఏంటి అంటే చాలా సులువు. మీరు ఎప్పుడైనా సరే ఇది చూసారా, ఆవు దూడని అది తన తల్లి పాలని ఎంత సంబరంగా తాగుతుందో, ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి తెలుసు తన తల్లి పాలనే అమృతాన్ని తనకి ఇస్తూనే ఉంటుంది అని. దానికి తెలుసు ఆ సమయం తనకే కేటాయించబడిందని. తన తల్లి వద్ద పాల ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అని. అందుకే అది సంతోషంగా ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. సంతోషమే కదా సగం బలం. సంతోషం అంటేనే ప్రేమ. మన ఈ చిన్న జీవితం ప్రేమించడానికే తక్కువైనప్పుడు ఇక ద్వేషించడానికి సమయం ఎక్కడ ఉంటుంది అసలు? అది అర్థమైతే చిరునవ్వు ఎప్పటికీ చెదిరిపోదు. ప్రేమతో చిరునవ్వులు పంచుతూనే ఉంటారు. అలాగే ఆనందంగా కూడా ఉంటారు. ఇక అందరూ కూడాను, ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ సబూరితో ఉండి మీ జీవితాల్లో ఎప్పుడూ కూడాను సాయి చెప్తున్న ప్రతి మాటని కూడాను మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సాయి నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఇంతలా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని. ఈ ప్రపంచంలో 4 వైపుల సమస్యలు, బాధలు అన్నీ ఉన్నాయి, మీరైనా ఎలా నవ్వుతూ ఉన్నారు, నిజం చెప్పాలి కదా అని అంటారు. ఈ ప్రపంచంలో 4 వైపుల బాధలు ఉన్నాయి, ప్రతి జీవికి సమస్యలు ఉన్నాయి. కానీ సాయి జీవితంలో చాలా ఎక్కువ సమస్యలైనా సరే నవ్వుతూనే ఉంటారు. ఎందుకు అంటే అసలు కారణం ఉంది. అది ప్రేమ. నా సమస్త ధ్యానాన్ని కేంద్రీకరించేది ప్రేమను ప్రాప్తించుకోవటం కోసమే. ఎలా ఉంటే అదే ద్వారక ప్రేమ, అలాగే సోదర ప్రేమ, పుత్రుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అలాగే ఇంకా మొదలైనవి చాలా. నా ధ్యానం ఈ ప్రేమలపైనే కేంద్రీకరించబడి ఉంటుంది. ఎప్పుడైతే నేను స్మరిస్తూ ఉంటానో ఈ ముఖంలో దుఃఖం, చింత, బాధ భావం కనిపించటం అసాధ్యం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరము కూడాను శ్రద్ధ సబూరితో ఉండి బాబాగారు చెప్పే ప్రతి వాక్యాన్ని వింటూ ఎవరిని ప్రేమించకు. ప్రేమ అవసరమైతేనే కానీ నీ పరువుని తీసే ప్రేమ నీకు అవసరం లేదు. ఎప్పుడైనా సరే నిన్ను ఇష్టపడని ఎవరిని కూడా బలవంత పెట్టకు. కొన్ని రోజులు మౌనంగా ఉండు. మౌనంగా ఉండటం వల్ల నీకు మంచే జరుగుతుంది. నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా నోరు విప్పి మాట్లాడాలి. మన జీవితంలో కొంతమందికి రావటానికి అసలు ఒక కారణం కూడా ఉండదు. అప్పుడు కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమందిని నేర్పిస్తూ ఉంటారు, కొంతమంది నిన్ను ఉపయోగించుకుంటారు, కొంతమంది బతకడం ఎలా అని చెబుతారు. ఇలా ఇంతకుముందు బాధను భరించలేనప్పుడు కన్నీళ్ళే వస్తూ ఉంటాయి. ఇంతకుముందు అనేవాళ్ళు కాలం మారింది అని, కానీ ఇప్పుడు అంటున్నారు లోకం మారింది అని. జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు ఓడిపోతున్నావని అర్థం కాదు, నువ్వు బలపడుతున్నావని అర్థం. గతాన్ని మర్చిపోతేనే ఈరోజు పరిస్థితిని ఆనందించగలవు. ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు. నీ జీవితంలో నమ్మకమైన స్నేహితుడు నీ ఆత్మ విశ్వాసమే. ప్రశాంతంగా జీవించాలి అంటే ఇతరులను చూసి ఏడవకు. ఇది గుర్తుపెట్టుకో. నీవు
కన్న కలలు నువ్వే నిజం చేసుకోవాలి. నీకు సహాయం ఎక్కడ నుంచి అవసరమో అక్కడ నిన్ను పడేయటానికే రెడీగా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల మీద నమ్మకం ఎక్కువగా పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ ప్రపంచం వాళ్ళకు ఉంటుంది. ముందుగా వాళ్ళని వాళ్ళు చూసుకున్నాకనే నీ గురించి ఆలోచిస్తారు అన్నది గుర్తుపెట్టుకో. నీ మాటలు విని సంతోషపడే వాళ్ళతో మాట్లాడు. నీ మాటలు విని ఇబ్బంది పడుతున్న వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడవద్దు. ఈ ప్రపంచంలో నీకు అత్యంత విలువైనది ఏంటో తెలుసా? నువ్వు చేసే కష్టమే. ఇంకా ఏదో కావాలని తాపత్రయపడకు. ఉన్నది కూడా పోగొట్టుకోగలవు. జీవితంలో అన్నింటికంటే ఎక్కువ సంతోషం కలిగేది నీ వల్ల ఇతరులకు సంతోషం కలిగినప్పుడే. ఒంటరిగా ఉండటానికి కూడా రెడీగా ఉండు. నీతో ఉన్నవాళ్ళు నిన్ను ఎప్పుడైనా వదిలి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఇతరులు నీతో మాట్లాడాలని తొందరపడకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. నిన్ను కావాలి అని అనుకుంటే. జీవితంలో ఏమన్నా నేర్చుకోకపోతే కానీ జీవితంలో ఇతరుల గురించి తెలుసుకోవటం మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి కనిపించినట్లుగా లోపల ఉండరు కాబట్టి. జీవితంలో ఒకసారి బాధలు ఎలా ఉంటాయంటే ఇటు బ్రతకలేము అటు చావలేము అన్నట్టు ఉంటాయి. ఏదైనా నీ నుండి దూరమైపోతే అవన్నీ నీకు కావాలనే తెలుసుకోవాలి. కాలం ప్రకారమే మారుతూ ఉంటుంది కానీ మనిషి ఏ ప్రకారమైనా కూడా మారగలడు. ఇది మాత్రం మర్చిపోవద్దు. జీవితంలో ముగిసిన విషయాలు అంటూ ఏమీ ఉండవు. ఎప్పుడూ ఒక కొత్త విషయం నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. పశ్చాత్తాపం ద్వారా గతాన్ని మార్చలేవు. చింత ద్వారా భవిష్యత్తును తెలుసుకోలేవు. అందుకే గడుపుతున్న రోజుల్లో ఆనందంతో గడపడమే అసలైన సుఖం. ఏడవటం వలన మనిషి బలహీనపడతాడు అనే కంటే ఏడ్చి హృదయాన్ని రాయిలా బలంగా మార్చుకుంటాడు అనేది నిజం. ఎప్పటికైనా సరే లోకులు నీతో ఉంటారు, లాభం పొందుతారు. వాళ్ళ అవసరాలు తీరాక వాళ్ళే నీ తప్పుల్ని బయటకు తీస్తారు. నీ నుండి దూరం వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు వెళ్ళినందుకు నువ్వు ఎప్పుడూ బాధపడద్దు. మోసం చేసిన వాళ్ళు తప్పు కంటే అవకాశం ఇచ్చినా నీదే పెద్ద తప్పు అవుతుంది. కొంతమంది నీతో రిలేషను పెట్టుకుంటేనే నీ నుండి లాభం పొందటానికి. మీ బంధంలో స్వార్థం లేనంత వరకు బంధం బలంగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే సమయం నీ జోబులోనే ఉంటుంది. ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ గుర్తుంచుకో, ప్రతి దానికి కూడాను ఒక విలువ అనేది ఉంటుంది. జీవించినంత కాలం కూడా ఈ ప్రపంచంని చదవడం చాలా కష్టం. కానీ కాలమే నీకు అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. అబద్ధం ఎందుకు గెలుస్తుంది అంటే నిజంతో కలిసి ఉండటం అందరి వల్ల సాధ్యం కాదు కాబట్టి. మనిషి నిన్న ఈరోజు ఒకేలాగా ఉన్నాడు అంటే పరిస్థితులే అతన్ని మారుస్తున్నాయి అని అర్థం. అందాన్ని చూసి ప్రేమించకు. అలాగే రిలేషన్షిప్ని చూసి ఎవరితో కూడా బలవంతంగా మంచిది కాదు అని అనిపించుకోవద్దు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు. దానికోసం ఎదురు చూడు. మంట ఎప్పుడూ తనకు తాను అంటుకోదు, అంటించబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. చేతిలో గడియారం పెట్టుకున్నంత మాత్రాన సమయం నీ దగ్గరికి ఏమీ రాదు కదా. ఇది గుర్తుంచుకో. మంచి రోజును చూడాలంటే చెడ్డ రోజులను కూడా చూడాలి కదా. జీవితం అనే సముద్రంలో మునుగుతున్నప్పుడు కాలమే నీకు ఈదడాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఒక మనిషికి అలవాటు పడటం అనేది చాలా ప్రమాదకరమైన అలవాటు. ఈ రోజుల్లో ప్రేమను పొందాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా అవసరం. 100 పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం కంటే ఒక మంచి వ్యక్తితో గడిపే సమయంలో వచ్చే జ్ఞానం చాలా ఎక్కువ. రంగు నీ రూపాన్ని చూపిస్తే మనిషిని గుణాన్ని నిర్ణయించుకుంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, 100 సలహాల కన్నా ఒక్క అనుభవం గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. చెడుదారులు, చెడు మనుషులు, చెడ్డ పరిస్థితులు, చెడు అనుభవాలు ఖచ్చితంగా ఉండాలి. ఇవే మనకు నేర్పిస్తాయి ఏది సరైనది అని. ఖచ్చితంగా నీ సక్సెస్ అనేది నీ కష్టం చూసి వస్తుంది. అది ఎవరి మొహం చూసి రాదు. అందుకే రిలేషన్షిప్ను నెగ్లెక్ట్ చేయకు. మంచి వాళ్ళు పదే జీవితంలోకి రారు. ఎప్పుడు కూడా నీ వీపును బలంగా ఉంచుకో. ఎందుకంటే శబాష్ అని వెన్నుపోటు అలాగే రెండు నీ వెనుకే వీపు నుండే వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడాను నీకు ఒక ధైర్యాన్నే ఇవ్వాలి.
బ్యాడ్ టైం ఎప్పుడూ తన దిశను మార్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే జీవితంలో అన్నీ మనతోనే ఉంటాయి అనుకోవటం పొరపాటు. కొన్నింటిని నవ్వుతూ వదిలిపెట్టేయాల్సి వస్తుంది కూడాను. ఇలా ఎప్పుడైతే జీవితంలో నీతో పరుగుపెట్టి గెలవలేని వాళ్ళు నిన్ను పడగొట్టి గెలవాలని చూస్తారు. నీ జీవితాన్ని చూసి ఎప్పుడూ కోపం తెచ్చుకోకు. ఎవరికి తెలుసు ఇప్పుడు నీకున్న జీవితం ఇతరుల కలయమో అని. ఎప్పటికైనా సరే నీ జీవితంలో అన్నింట్లో నలిగి విరిగిన వారు చాలా బలంగా ఉంటారు. జీవితాన్ని మరీ అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఆడుతూ పాడుతూ సరదాగా గడపడానికి అదేమీ నీకు అసలు దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టి నిద్రపోయే ముందు నువ్వు అందరినీ క్షమించు. రేపొద్దున్న నువ్వు నిద్ర లేచే ముందు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడాను నేను నిన్ను క్షమిస్తాను అని చెప్తారు. జీవితంలో బ్రతకడానికి 2 పద్ధతులు ఉంటాయి. అది ఒకటి నీకు ఏది ఇష్టమో దానికోసం కష్టపడు. రెండోది నీకు ఏది కష్టమో దాన్ని ఇష్టపడు అని. ఒక వస్తువు విలువ దాన్ని తెచ్చుకునే ముందు తెలుస్తుంది. మనిషి విలువ పోయినాక తెలుస్తుంది. నీ నమ్మకాన్ని పోగొట్టిన వాళ్లకు ఎప్పటికైనా సరే థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే వాళ్ళ ద్వారా నువ్వు జీవితంలో ఎంతో కొంత నేర్చుకున్నందుకు. ఎప్పుడూ కూడా ఓటమిని చూసి భయపడటం, ఇవేవి భయపడడం కన్నా గెలుపులో చావటం మేలు. మనం కళ్ళు మూసుకొని నమ్మిన వాళ్ళే మన కళ్ళు తెరిపిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయం అయితే నేను ఛాలెంజింగ్ చేస్తుందో అదే విషయం నేను చేంజ్ చేసుకుంటానని గుర్తుంచుకుంటూ ఉండాలి. విచిత్రమైన పదం ఏంటో తెలుసా? సారీ. ఈ విచిత్రం నిన్ను ఎవరైనా ఏమైనా అడిగితే ఇవ్వు. గర్వపడు. నిన్ను ఇచ్చేవారిగా ఉంచాడు కానీ అడిగేవానిగా చేయలేదని దేవుడికి కృతజ్ఞతలను తెలుపుకో. ఎప్పుడైతే నువ్వు ఇలా కృతజ్ఞతల్ని తెలుపుకుంటూ ఉంటావో ఖచ్చితంగా నిన్ను ఎప్పటికీ దేవుడు రక్షిస్తూనే ఉంటాడు. నీకు రావాల్సింది ఏదైనా ఖచ్చితంగా సమయానికే వస్తుంది. అది కూడా రావాల్సిన సమయానికే వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి మాత్రం విషం మాటల్లోనే ఉంటుంది. ఇతరులు నువ్వు సంతోషంగా ఉన్నావా లేవా అని చూడరు. నువ్వు వాళ్ళని సంతోష పెడుతున్నావా లేదా అనే చూస్తారు. ఎప్పుడైనా సరే నీతో పోటీ పడలేని వాళ్ళే నిన్ను విమర్శించటం మొదలు పెడతారు. ఎవరి కాళ్ళ మీద పడి నీ పని జరిగేటట్లు చూసుకునే కంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఏ పని చేయటానికైనా సరే ప్రయత్నించు ఉండు. అసలు ఎప్పుడైనా సరే చింతించే వాళ్ళు నీ పరిస్థితిని చూస్తారు అని ఎప్పుడు అనుకుంటూ ఉండవద్దు. ఎప్పుడైనా నువ్వు పడిపోతే నీకు నువ్వుగా లెగు. లోకులు పడిపోయిన డబ్బునైనా సరే పైకి తీస్తారేమో కానీ నిన్ను లేపరని గుర్తుపెట్టుకుంటూ ఉండు. ఇనుముకు పట్టిన తుప్పు ఇనుమును ఎలా నాశనం చేస్తుందో మనిషికి పట్టిన అహం కూడా అలాగే నాశనం చేస్తూ ఉంటుంది. ఒక స్త్రీకి ఆవిడకు ఉన్న అందాన్ని బట్టి గౌరవం లభిస్తుంది. పురుషుడికి అతనికి ఉన్న ధనాన్ని బట్టి గౌరవం లభిస్తుంది. ఇదే మన సమాజంలోని నిజం. ప్రతి ఒక్కరూ కూడాను నా కర్మని నా అదృష్టం అనుకుని నడిచేవాళ్ళు జీవితంలో ఎప్పుడూ కూడా ఓడిపోరు. ఒక వ్యక్తి అన్ని విషయాలు నీకు చెబుతున్నాడు అంటే గుర్తుంచుకో, ఆ వ్యక్తి నిన్ను బాగా నమ్ముతున్నాడు అని అర్థం. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించొద్దు. పాడైపోయిన పండు చెట్టు నుండి తనకు తాను పడిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో సంపూర్ణ గుణవంతులుగా ఏ వ్యక్తి ఉండడు. అందుకే కొన్ని లోపాలను చూసి చూడనట్లుగా ఉంటేనే ఏ బంధమైనా సరే నిలబడుతుంది. నీ జీవితంలో అందరికంటే పెద్ద గురువు నీ సమయం. ఎందుకంటే సమయం నీకు ప్రతిదీ నేర్పిస్తుంది. నాకు తెలిసి ఇంతకంటే పెద్ద గురువు ఎవ్వరూ కూడా ఉండరు. ఎప్పుడూ కూడా టికెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటే సమోసా అమ్మేవాడు కూడా నీకు టీటీలానే కనిపిస్తాడు. ఎవరిని ఎప్పుడు అవమానపరచకు. ఎందుకంటే సమయం నీకంటే శక్తివంతమైనది. అది గుర్తుపెట్టుకొని నడుస్తూ ఉండాలి. కలిసి ఉండటానికి ఇష్టం లేకపోతే ఎవరితోనూ ప్రేమ నాటకం ఆడమాకు. నీ కోసం, నీ సంతోషం, ఆనందం ఇవన్నీ కోసం మరొక జీవితం నాశనం అవుతుందని గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే అర్థం చేసుకోకపోయినా పర్వాలేదేమో కానీ నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోకపోతే చాలా బాధగా అనిపిస్తుంది. బాధ కలుగుతుంది కూడాను. నిన్ను మోసం చేసిన తర్వాత కూడా నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది అంటే
వాస్తవంగా నువ్వు కాదు, వాళ్ళే నిన్ను కోల్పోయారు. పశ్చాత్తాపంతో చాలా బాధపడుతూ ఉంటారని గుర్తుంచుకో. కొన్నిసార్లు కొందరు మాట్లాడే ఏమీ తెలియనట్లు ఉండడమే మంచిది. కొన్నిసార్లు అన్నీ తెలుసుకొని ఉండటం కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. గడిచిపోయినది మరలా తిరిగి రాదు. బాధపడుతూ ఉంటే ఈ సమయం కూడా నీకు దక్కుతుందో పోతుందో అని అనిపిస్తుంటుంది. డబ్బు ఖచ్చితంగా గొప్పదే, కానీ ప్రేమ కలిగిన బంధాన్ని కొనగలిగే అంత గొప్పదైనది అయితే కాదు అని గుర్తుంచుకోవాలి. మరీ అంత మంచివాడిగా ఉండకు. లోకం నిన్ను ఒక మూర్ఖుల్లా చూస్తూ ఉంటుంది. మనం బంధం కోసం సమయం ఇవ్వకపోతే సమయం మన మధ్య ఉన్న బంధాన్ని తీసేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు చదువుకున్న చదువు నీ ప్రవర్తనలో కనపడకపోతే నువ్వు చేసిన డిగ్రీ ఒక కాగితపు ముక్కతో సమానం అని గుర్తుంచుకోవాలి. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అన్నిటికంటే మంచి గిఫ్ట్ వాళ్ళ ఫీలింగ్ను అర్థం చేసుకొని గౌరవించుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో ప్రేమ అంటే ఎలా ఉంటుంది అంటే, నువ్వు ప్రేమించిన వాళ్ళను నువ్వు పొందుకోవాలి అనుకుంటే నీ దగ్గర డబ్బు చాలా అవసరం. అది గనక నీ దగ్గర లేకపోతే వాళ్ళు ఇతరులను వెతుక్కుంటూ ఉంటారు. నీకు ఏదైనా ఒక అవకాశం, ఒక విషయం గురించి నిజం తెలిసినప్పుడు అదే నిజాన్ని వేరే వాళ్ళు వచ్చి నీకు అబద్ధం అని చెప్తుంటే నీకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి మాట్లాడేటప్పుడు మర్యాద తెలియదు. ఏ విషయం పైన అయినా సరే కొండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. అది అబద్ధాన్ని చూడండి అని. ఎంత చక్కగా మధురంగా వినసొంపుగా మాట్లాడుతుందో తెలుసా? అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడాను జీవితంలో నవ్వటం నేర్చుకోవాలి. ఎలాగో ఈ లోకం నీకు నేర్పుతుంది కూడాను అది. అందుకే ఖచ్చితంగా మనం ఎప్పుడూ కూడా ఎన్నో మంచి గొప్ప జీవిత సత్యాల్ని తెలుసుకుంటూ వింటూ ఉండాలి. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అలాగే రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.